నమస్తే వీతినిస్ స్వాతం లక్ష్యం సమాజహితం వీతినిస్ ప్రజాప్రతినిధుల టాక్లో మనం రోజు ఒక ఎమ్మెల్యేను ఎంపీని ప్రజాప్రతినిధి సర్పంచ్ని వార్డు మెంబర్లు అలాగే చూస్తే మరి కొత్తగా ఏర్పడినట్టు మున్సిపాలిటీలు కావచ్చు పాత మున్సిపాలిటీలు కావచ్చు కేసీఆర్ వచ్చిన తర్వాత పురపాలక శాఖకు కేటీఆర్ చేయటం మరి నిధులు ఇస్తూ డెవలప్మెంట్ చేసుకుంటూ పోవటం అలాగే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి డెవలప్మెంట్ విషయాలు అన్నీ కూడా డిస్కస్ చేస్తూ వీతినిస్లో చూపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరి కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోదాడ పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ మరి శిరీష లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనతుంటున్నారు. ఈ మధ్యకాలం నుంచి చూస్తూనే ఉన్నాం రాజకీయం ప్రతి నియోజకవర్గంలో ఉద్యమకారులు కావచ్చు ఇంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యేలు కావచ్చు ప్రస్తుతం ఉన్నట్టు ఎమ్మెల్యేలు కావచ్చు ఒక వర్గపోరు కూడా జరుగుతుంది. మరి ఈ వర్గపోరు ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనే అంశాలు మనం వారితో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం వారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మొదట కంగ్రాచులేషన్స్, ఒక మహిళగా మున్సిపాలిటీలో ముందుకు వెళ్తున్నారు. సో రాజకీయంలోకి వచ్చారు ఒక మహిళగా, ఫోర్స్ తోటి వచ్చారా మామూలుగానే వచ్చారా? నేను ఫోర్స్తో అంటే ఏం రాలేదు, కానీ మా వారి కోరిక మేరకు ఆయనకి ఫస్ట్ నుంచి తన ఊరికంటూ తనకి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలని ఆయనకి ఆలోచన రావడం, ఆలోచనకు తోడు మాకు ఈ చైర్మన్ పదవి రావడం, దీనివల్ల మేము ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ఇంట్లో ఎలా ఉంటారు లక్ష్మీనారాయణ గారు? రాజకీయాలు మాట్లాడారా మీతో ఎప్పుడైనా? కనీసం ఎదురులేను వంట చేసే మంచిగా అని అనేవాడా? లేదండి, ఎప్పుడూ ఒక ఫ్యామిలీ పరంగా మాతోటి పిల్లలతోటి ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ రాజకీయాలంటూ మాకు ఏమీ తెలియవు. కాకపోతే ఆయన మీకు తెలియదా మీ ఫ్యామిలీలో? నాకు తెలియదు. మొదటి నుంచి కూడా మీరు రాజకీయ ఫ్యామిలీగా మీ అత్తగారు చైర్మన్ మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అత్తగారు మామగారు అందరూ ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళే. కాకపోతే నేను మాత్రం మా నాన్నగారు ఎంఆర్ఓగా చేయటం, అఫీషియల్ మీరు అధికారంగా ఉన్నవారు, డైరెక్ట్గా రాకుండా మాస్ అందరూ మిమ్మల్ని చూసి మాట్లాడేది. ఇప్పుడే మేడం అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు చైర్మన్ అయిన తర్వాత, అది చేయలేదు ఇది చేయలేదు. ఎలా అనిపిస్తుంది మరి రెండింటిని వేరే చేసుకుంటే? ప్రజలకు సేవ చేయడం అనేది ఒక అదృష్టం. ఆ అదృష్టం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. లక్ష్మీనారాయణ గారు మీరెంత కష్టపడ్డారంటే మీ విజయను చైర్మన్ చేయడానికి? ముందుగా రాజకీయంగా తను నా ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సాధించుకోవడానికి తన వంతు నాకు సహాయ సహకారాలు అందించి నా ఆశయాన్ని నెరవేర్చే క్రమంలో తను కూడా భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. దానికి మీ మీడియా తరపున ముందు తనకి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో జనరల్గా తండ్రి వారసుడు కొడుకు వారసుడు సరే, కానీ మీరు మీ వైఫ్ను వారసురాలుగా తయారు చేశారు మీరు రాజకీయంగా. ఎలా అనిపించింది మీకు? రాలేదనిపిస్తుంది ఛాన్స్? కోర్స్ అంటే రాజకీయంగా సర్వీస్ చేయాలి, నా పుట్టిన ప్రాంతానికి సర్వీస్ చేయాలి, ఏదో ఒక రకంగా వ్యాపారంలో సంతృప్తి స్థాయికి చేరిన తర్వాత ఇంకా పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనేటటువంటి ఒక ముఖ్య లక్ష్యంతో నేను రాజకీయాలను వేదికగా ఎంచుకోవడం జరిగింది. ఆ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే క్రమంలో చైర్పర్సన్గా చేసేటటువంటి ప్రయత్నంలో మనకు ఈ రిజర్వేషన్స్ కారణంగా లేడీ రిజర్వ్ కావటము, సో నేను అనుకున్నది డైరెక్ట్ నేను కాలేకపోవటము, అయినా సరే నా ఆశయాన్ని చంపుకోవద్దు అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో నేను తనని కన్విన్స్ చేసుకొని తనకు కూడా తన వంతు పాత్ర పోషించడానికి ఒప్పించుకోవడం అనేటటువంటి జరిగింది. దానికి తను సమర్థవంతంగా నేను ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా న్యాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాజకీయంగా అంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు పోనేరు ముందుకు. మరి అంటే ఫస్ట్ నుంచి నేను ఒక ఎంప్లాయీ ఫ్యామిలీలో నుంచి వచ్చాను కాబట్టి ఈ రాజకీయాలు నాకు తెలియవు. కాకపోతే మా వారే ఫస్ట్ నుంచి తన తండ్రి తల్లి ఇద్దరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళే, వాళ్ళకి అనుభవం ఉంది. ఆయన దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాను. ఇప్పటికే చాలా నేర్చుకున్నాను. ఇక ముందు కూడా ఇంకా బాగా నేర్చుకొని ఇంకా ప్రజలకి మంచి సేవ చేయాలనే ఆశయంతో ఉన్నాను. సో మీరు చిన్నప్పటి రాజకీయ ఫ్యామిలీ కదా, మీరు అనుకున్నవన్నీ జరుగుకుంటూ వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది ఫీల్? చాలా సంతోషంగా ఉంది. ఏదైతే 10 మందికి సహాయపడాలనేటటువంటి ఒక ఆలోచన ఉందో దానికి ఆ భగవంతుడి యొక్క దీవెనలు అందటం అనేటటువంటిది నిజంగా ఇప్పటి వరకు నేను అచీవ్ అయినటువంటి అన్నిటికి కూడా అది ఉదాహరణగా చెప్పొచ్చు, నిదర్శనం అని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి జీవితానికి
పుట్టుకకు ఒక కారణం ఉంటుంది అనేటటువంటిది నాకు గట్టి నమ్మకం. మనం ఎందుకోసమైతే పుట్టామో, దేనికోసమైతే మనం తాపత్రయపడాలో అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్న రోజు జీవిత లక్ష్యం అనేటటువంటిది మనకు తెలిసిపోతుంది. ఆ యాంగిల్లో నేను ఆలోచించి నా జీవితం ఏంటంటే మనం 10 మందికి ఉపయోగపడేటటువంటి జీవితం అనేటటువంటిది నాకు అర్థమైపోయింది. సో ఉద్యోగపరంగా నేను జాయిన్ అయినా సరే అక్కడ చేయాల్సిన సర్వీస్ చేసి అంతకంటే ఎక్కువ చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో వ్యాపార రంగంలోకి అడిగిడి ఈ రోజున ఒక 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను అనేది వృత్తిపరంగా చాలా సంతృప్తినిస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వ్యవసాయదారులుగా ఊళ్ళో ఆల్మోస్ట్ అందరూ అక్కడే సెటిల్ అవ్వటం అనేటటువంటి జరిగింది. కానీ ఏదో చేయాలనేటటువంటి తపన చిన్నప్పటి నుంచి ఉండటము, ఇంకా ఇంతకంటే ఇంక ఎక్స్ట్రా ఏముంది అనేటటువంటి అన్వేషణ చేయటం. వాస్తవానికి మా నాన్న పోలిక అని చెప్పాలి. తను ఏంటంటే తను ఎక్కువ చదువుకోలేకపోయినా సరే సమాజాన్ని ఎక్కువ చదివాడు. ఉన్నతంగా బతకాలి, ఉన్నత స్థితికి చేరాలి. ఉన్నతంగా బతకటం అంటే డబ్బు విషయంలోనే కాదు, 10 మందితో మంచి అనిపించుకోవాలనేటటువంటి బాగా తాపత్రయపడేవాడు. అది చూసే ఆల్మోస్ట్ 10 మందికి సేవ చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటిది చిన్నప్పటి నుంచి అలవాటైందని చెప్పాలి. సో శిరీష గారు, ఇల్లు చూడు ఇల్లాలని చూడు అనే సామెత ప్రకారం మీకు మున్సిపాలిటీని సరిదిద్దేటటువంటి అవకాశం వచ్చింది. సో మీ మున్సిపాలిటీ ఎలా ఉంది? మీరు ఎక్కడ దిద్దారా? దిద్దుతున్నామండి. మాకు సాధ్యమైనంత వరకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణ ప్రగతి లాంటివి తీసుకొచ్చిన తర్వాత పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పట్టణ ప్రగతి ద్వారా మాకు వచ్చే నిధులతోటి పట్టణాన్ని చాలా బాగా అభివృద్ధి చేయడం జరిగిందండి. సో ఈ పట్టణ ప్రగతి మీరే చెప్పారు కదా, పట్టణ ప్రగతిలో మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విషయంలో కావచ్చు, పాత కరెంట్ పోల్స్ కావచ్చు, పాత ఇండ్లు కావచ్చు, లేకపోతే రోడ్ల పక్కన ఉన్నటువంటి చెత్త చెదారం తీసివేసే విషయంలో 10 రోజులు జరిగింది ప్రణాళిక. అధికారులతో ఎలా ముందుకెళ్ళారు మీరు? అధికారులందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ పట్టణ ప్రగతి ద్వారా మేము శిథిలావస్థలో ఉన్న భవనాలని తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్లకి ఇరువైపున ఉన్నటువంటి కప్ప చెట్లు కొట్టివ్వడం కానివ్వండి, రోడ్లను శుభ్రపరచడం కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మేము పట్టణ ప్రగతి ద్వారా చాలా చేయడం, దీని ద్వారా ప్రజలందరూ కూడా జరుగుతున్న అభివృద్ధిని చూస్తూనే ఉన్నారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ మాతో పాటు 35 మంది వార్డు కౌన్సిలర్ వాళ్ళందరి సహకారం ఉంది. వారితో పాటు ఉద్యోగుల సహకారం అందరూ కూడా, అధికారులందరూ కూడా బాగా అలా ఏం లేదండి. అధికారుల మీద రాజమాయిషి నడుస్తుందా? సహాయ సహకారాలు సలహాలు తీసుకుంటారా? మేమందరం ఫ్రెండ్లీగానే ఉంటాము. మా కౌన్సిలర్లు అందరం కూడా ఎటువంటి అంటే రాజకీయాల పరంగా కానివ్వండి ఎటువంటి విభేదాలు లేవు. అందరం కూడా ఒక పార్టీ వాళ్ళలాగా అందరం కలిసి ఉంటాం. నిధులు అందరికి ఇస్తురా? చెప్పాలి ఈ విషయంలో 35 వార్డులందరికీ కూడా సమాన నిధులు వస్తున్నాయి. లేకపోతే ఏదైనా కౌన్సిలర్ జరిగినప్పుడు మాకు నిధులు ఇవ్వట్లేదు అని పంచాయతీ అని పెట్టుకుంటారు? అదేముండదండి. మేమందరం అసలు ఒక కుటుంబ సభ్యులాగా కలిసి ఉంటాం. 35 వార్డుల సభ్యులందరూ కూడా అసలు దానికి రాజకీయాలు, కులాలు, మతాలు అంటే తేడాలు ఏమి లేకుండా మేమందరం కూడా కలిసి ఉంటాం. సో ముఖ్యంగా మీ కేసీఆర్ గారు దసరా కానుకలు, రంజాన్ కానుకలు, క్రిస్మస్ కానుకలు ఇస్తున్నారు. ఈ విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు? ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే జనరల్గా రాజకీయ నాయకుడు తన బర్త్డే రోజు కానుకలు పంచుతారు, కానీ మీకు అవకాశం ఎలా వచ్చిందంటే కేసీఆర్ గారే పండుగ కానుక ప్రజాప్రతినిధుల ద్వారా ఇప్పిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా బాగుంటుందండి. కాకపోతే ఈ కులాలు, మతాలు, రాజకీయాలు ఇలాంటి తేడాలు ఏం లేకుండా, పేద ధనిక ఇలాంటి తేడాలు ఏం లేకుండా ప్రజలందరూ కూడా పండగ రోజు సంతోషంగా పండుగ జరుపుకోవాలని చెప్పి కేసీఆర్ గారు అందరికీ అన్ని పండుగలు, ఒక్క పండుగ అని కాదు, సంక్రాంతి అని కాదు, రంజాన్ అని కాదు, క్రిస్మస్ అని కాదు, అన్ని సర్వమతాలు సమానం అని చెప్పి అందరికీ సమానంగా బట్టలు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవాలని కేసీఆర్ గారి ఒక నిర్ణయం చాలా బాగుంది. లక్ష్మీనారాయణ గారు, సో మీరు ఊరి నుంచి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ చేశారు కదా, సో అంటే ఫస్ట్ మీరు ఎలా వచ్చారు అసలు హైదరాబాద్కి? మీ పరిస్థితి ఏంది ఆ రోజుల్లో?
యాక్చువల్గా ఒక అందరిలాగానే సామాన్య రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో ఉన్నటువంటి కష్టాలను అన్నిటిని కూడా చూసుకుంటూ పెరిగిన వాడిని. సో నేను కూడా అందరిలాగానే అన్ని పనులు చేసుకోవటం కూడా ఇంట్లో ఉన్నటువంటి పనులు గేదెల్ని వాటికి మేత వేసే దగ్గర నుంచి పాలు పిండే దగ్గర నుంచి అన్ని పనులు చేయటము, పొలంలోకి వెళ్ళటము, నాట్లు వేయటము, అన్ని పనులు కూడా చేయటం జరిగింది. సో దానిపైన ఉన్నటువంటి మక్కువతోటే అదృష్టవశాత్తు అదే రైతు అందరికీ సర్వీస్ చేసేటటువంటి అవకాశం దొరికింది. నేను చదివిన చదువు కూడా ఎంఎస్సీ అగ్రికల్చర్ చదవటం జరిగింది. బీఎస్సీ అగ్రికల్చర్ అశ్వరావుపేటలో, ఎంఎస్సీ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్లో చదవటం జరిగింది. రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో చదవటం జరిగింది. సో అది చదివిన తర్వాత కూడా మళ్ళీ ఒక వ్యవసాయాధికారిగా కొంతకాలం పనిచేయడం జరిగింది, సంవత్సర కాలం పాటు. దానిలో కంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేసేటటువంటి అవకాశము మనము ఇండివిజువల్గా ఇండస్ట్రీ పరంగా వెళ్ళినప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. అలాగే రైతులకు నాణ్యమైనటువంటి ప్రొడక్ట్స్ని మనం ఇవ్వాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఇండస్ట్రీని పెట్టుకోవడం జరిగింది ఓన్గా. సో కుటుంబ పరంగా అందరం కూడా వ్యవసాయదార కుటుంబం నుంచి నేను వచ్చిన వాడిని. అయినా సరే నా తర్వాత జనరేషన్స్ మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలనేటటువంటి ఒక ఉద్దేశంతో వ్యాపార రంగాన్ని ఎంచుకొని అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అనేటటువంటిది 2006 నుంచి తయారు చేస్తున్నాను. సో దాంతోపాటు ఫార్మా కంపెనీ ఒకటి పెట్టాము, తర్వాత టెలికాం కంపెనీ ఒకటి పెట్టాము, స్టడీ సెంటర్స్ ఒకటి పెట్టాను. రకరకాలుగా అన్ని రకాలైనటువంటి వ్యాపార అనుభవాలు అన్నిట్లో కూడా వ్యాపారంలో అన్నిట్లలో కూడా ప్రయత్నాలు చేయటం జరిగింది. సరే కొన్ని వాటిల్లో ఆర్థికంగా విఫలమైనప్పటికీ చివరికి ఇప్పుడు ఈ రోజున ఏంటంటే ఏ వ్యాపారంలో ఎలా ఉంటుంది అనేటటువంటిది ఓ 10 మందికి చెప్పగలిగిన స్థితిలో ఉన్నానని అయితే చెప్పొచ్చు. అనుభవం బాగా వచ్చింది. ఆ తర్వాత ఈ వ్యాపార పరంగా కంటిన్యూ అయ్యే క్రమంలో సరే నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి ఒకసారి సినీ ఇండస్ట్రీని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. 2018లో సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి హుషారు అనేటటువంటి సినిమాకు కో ప్రొడ్యూసర్గా చేసి ఫస్ట్ మూవీనే 100 days ఆడటం జరిగింది. చిన్న సినిమా అయినా సరే 100 రోజులు ఆడటం జరిగింది. సో అక్కడ కూడా నేను ప్రూవ్ చేసుకోగలిగాను, సక్సెస్ఫుల్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోగలిగాను. సో తర్వాత బేసికల్గా రాజకీయాలు ఉన్నప్పుడు 2019 నుంచి ప్రత్యక్షంగా నేను రావటం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చారు కదా, దీని ముందు మీ ఫాదర్ ఇంతకుముందు రాజకీయంలో బాగానే మంచి పోస్ట్లో ఉన్నట్టుంది. మా ఫాదరు 30 సంవత్సరాలు మన టీడీపీలో పనిచేయడం జరిగిందండి. మాజీ ఎమ్మెల్యే చంద్రరావు గారితో పాటు 30 సంవత్సరాలు అతను ప్రయాణం చేయడం జరిగింది. చంద్రరావు గారు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు, అప్పుడు టీడీపీలో ఉన్న చంద్రరావు గారితో ప్రయాణం చేయడం జరిగింది. అవునండి. దానిలో భాగంగా నాన్నగారు సింగిల్ విండో వైస్ చైర్మన్గా, నీట్ సంఘం అధ్యక్షుడిగా రకరకాల వివిధ హోదాలని అతను పనిచేయడం జరిగింది. అలాగే మా మదర్ కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వార్డు మెంబర్గా తను కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2000 మొట్టమొదటిగా ఏర్పడిన మున్సిపాలిటీ 2014లో తను మదరు మా ఏరియా నుంచి కౌన్సిలర్గా గెలిచి మేము తెలుగుదేశం పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థికి కూడా ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది. 16 మంది గెలిచారు. అప్పుడు 2014లో టీడీపీ నుంచి 16 మంది గెలిచారు. సో 2014లో మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్గా మా మదర్కి కూడా మేము ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఇప్పుడు మీరు రాజకీయం రాకముందు బిజినెస్ వచ్చారు కదా, అవునండి. అప్పుడు నిధులు వచ్చేది మరి మీ ఊళ్ళో రాజకీయం చేయాలని అనిపించేది అప్పుడు? అంటే బాగా సంపాదించుకున్నారు, లేకపోతే ఒక స్థానానికి వచ్చినాక రాజకీయంకి వెళ్దామని అనుకుంటారా? ఖచ్చితంగా ఆ భగవంతుడి దయ వల్ల నా ప్రయాణం ఏదైతే ఉందో నా అన్ని రకాలు కూడా అనుకున్నట్లుగా జరుగుతుంది. సో రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అంటే ఆర్థికంగా స్థిరపడాలనేటటువంటిది ఒకటి ముఖ్యమైనది. అలాగే నా కుటుంబానికి ఫస్ట్ నేను న్యాయం చేయాలనేటటువంటి చేసిన తర్వాత ఆ వ్యాపారంలో అలాంటి సంతృప్తి స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ నా పుట్టిన ఊరు మొత్తానికి నా కుటుంబానికే కాదు నా పుట్టిన ఊరు కూడా చేయాలనేటటువంటి తాపత్రయం ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే నేను వ్యాపారం చేసుకుంటూ కూడా గ్రామ స్థాయిలో మా మదర్ని ఫాదర్ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ నేను అది అక్కడ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. 16 మంది మీరే ఉన్నారు కదా, 14 ఎందుకు మిస్ అయింది? అంటే రాజకీయ సమీక్షలు ఏం జరిగినాయి అప్పుడు? 2014లో ఉన్న మొత్తం 30 వార్డ్స్లలో 16 వార్డులు టీడీపీ వాళ్ళు గెలవడం జరిగిందండి. 13 కాంగ్రెస్ గెలిచారు, 1 ఇండిపెండెంట్ గెలిచారు.
అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రిజల్ట్స్ రావడం జరిగింది. ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు బొల్ల మల్లన్న గారు ఎప్పుడైతే అంతప్పుడు టీడీపీలో ఉన్నారు, సో తను ఓడిపోవడం అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత సరి అయినటువంటి ప్లానింగ్ అనేటటువంటిది లేకపోవటం వల్ల మాకున్నటువంటి 16 మంది వార్డు మెంబర్స్లో కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్ళటంతో అది అవును అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు పద్మావతి గారు గెలవటం వలన మా దానిలో ఉన్నటువంటి ఒక 3 కౌన్సిలర్స్ అటువైపు వెళ్ళటం జరిగింది. దానివల్ల మేము లాస్ట్ టైమే మా మదర్కు చైర్పర్సన్ అనేటటువంటి పదవిని కోల్పోవడం జరిగింది. సో ఈ చైర్పర్సన్ అవ్వాలి అనేటటువంటి ప్రయత్నం 2020లో జరిగింది కాదు, వాస్తవానికి 2014 అది అవగాహన లోపం అని నేను చెప్పగలను. ఎందుకు అనంటే సరే ప్రత్యక్షంగా నేను అంటూ రాజకీయాల్లో లేకపోయినా పరోక్షంగా నేను పుట్టిన పెరిగే వాతావరణంలో రాజకీయాన్ని చూశాను. మా బ్లడ్డే అది. ఈవెన్ ఇక్కడ మా మేనమామ కూడా 25 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్గా పనిచేశారు గడ్డిపల్లి ఏరియాకు. మా మేనమామ అన్నయ్య బీజేపీ నుంచి 25 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్గా తను పనిచేశారు. సో ఇటు మా ఇంటి వైపు నాన్న వైపు ఉంది, అమ్మ పుట్టినింటి వైపు కూడా రాజకీయం ఉంది. సో రాజకీయంలో పుట్టి పెరిగిన వాడినే తప్ప రాజకీయం అయితే కొత్త అయితే కాదు. ఇంటి దగ్గర రాజకీయమే, అక్కడ రాజకీయమే. అక్కడి నుంచి మొత్తం మీరు అదే అలవాటు, అది ఎప్పుడో మైండ్లో మా బ్లడ్లోనే ఉందండి. అది కొత్తగా ఏమీ తెలియని అనామకుండా అయితే కాదు. ఆ విషయం చాలా మందికి తెలియదు. రాత్రికి వచ్చి ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ ఈ పదవిలో కూర్చోబెట్టింది అయితే కాదు. అది అవును, అమ్మ కోసం ప్రయత్నం చేశాను, అర్ధాంగి దగ్గర విజయవంతంగా అయ్యాను. ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా నా ప్రయత్నంలో లోపం లేదు. అప్పుడు సహకరించలేదు, సమయం సహకరించలేదు. ఈసారి సమయం కదా, అన్ని రకాలుగా నేను ప్రిపేర్ అయినాను. కాబట్టి గట్టి పట్టుదలతోటి నేను ఏదైతే అవ్వాలని అనుకున్నానో దానికి టీఆర్ఎస్ పార్టీలో అన్ని స్థాయిలలో నాకు సపోర్ట్ దొరికిందండి. ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, అందరూ సహాయం చేయబట్టే వచ్చింది. నాకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అందరూ సహాయపడ్డారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. 2014లో టీడీపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్, మళ్ళీ తిప్పి చూస్తే టీఆర్ఎస్లో చైర్పర్సన్. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ? వాస్తవానికి 2014లో టీడీపీలో గెలిచిన తర్వాత మేము మదర్ చైర్పర్సన్ అవ్వలేదు. ఆ తర్వాత 2015లోనే మేము 9 మంది టీడీపీ కౌన్సిలర్స్ అందరూ కూడా టీఆర్ఎస్లో చేరడం జరిగింది. అప్పుడే సో మేము 2015 నుంచే టీఆర్ఎస్ పార్టీ. లేదు, కౌన్సిలర్స్ అందరం కలిసి నిర్ణయం తీసుకొని అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరటం అనేటటువంటిది జరిగింది. సో 2015 నుంచి మేము టీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి. అయితే 2018 ఎలక్షన్స్కి వచ్చేసరికి కొన్ని సమీకరణాల వలన వాస్తవానికి అలయన్స్ అవ్వాల్సిన పరిస్థితుల్లో టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బొల్ల మల్లన్నకి టికెట్ వస్తుందని ఆశించి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆయనకు రావట్లేదు అనేటటువంటిది టీడీపీలో నుంచి మహాకూటమిలో రావట్లేదు అని తెలిసిన తర్వాత అప్పుడు అనుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు అక్టోబర్ 23, 2018 చేరటం జరిగింది కాంగ్రెస్లోకి. కానీ 2018 నవంబర్ 16, 17 తారీఖులలో మళ్ళీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్కి రావడం జరిగింది. అది తెలియదు, ఆ విషయం తనకి ఇంకా రావట్లేదు అనుకుని మేము అటువైపు అనుకోని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ తను టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత అప్పటికి మినిమం ఒక 20 days అయింది. సో మళ్ళీ పార్టీ మారాలి అని అంటే అది నా మోరల్స్ ఎథిక్స్ ప్రకారం కరెక్ట్ కాదు. కాబట్టి నేను అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ని దగ్గరుండి చూడాలనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను అక్కడ 2018 ఎలక్షన్స్ని కాంగ్రెస్లో ఉండి చూడటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు మాకు ఉన్నటువంటి సాన్నిధ్యంతో మేము మాట్లాడి ఎమ్మెల్యే వారు తర్వాత ఇందులోకి వచ్చాక ఎంపీకి ఎలక్షన్లకు తర్వాత చేశారు, టీఆర్ఎస్లోకి వచ్చాము. సో శిరీష గారు అబ్జర్వ్ చేశారా మీరు? రాజకీయం కౌన్సిలర్గా మరి తిరిగారు కదా, ఎలా అనిపించింది? అనుభూతి ఎలా అనిపించింది? మీ దగ్గర ఓటర్లు ఎలా వచ్చేవాళ్ళు? మీరు ఏం మాట్లాడే వాళ్ళతో? ఏమన్నా చైర్మన్ పదవి కోసం ఫస్ట్ నుంచి అనుకున్నాము. ఓకే, చైర్మన్ వస్తుందని
తప్పకుండా హామీ ఇచ్చారు, తీసుకోవడం జరిగింది. ముందు నుంచే మాకు తెలుసు చైర్మన్ పదవి మాకే అని. మేము కౌన్సిలర్గా పోటీ చేసిన దగ్గర నుంచి వార్డులన్నీ తిరిగి ఈ కౌన్సిలర్గా గెలిపిస్తే ఈ రోడ్లన్నీ అంటే ఇంకా బాగా అభివృద్ధి చేస్తాము. అన్నగారు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అంతకుముందు రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూడండి. ఇంకా అన్నగారు టీఆర్ఎస్ నుంచి గెలిచారు కాబట్టి టీఆర్ఎస్ నుంచి ఇంకా పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయొచ్చు, ఇంకా ప్రజలకి అందుబాటులో ఉంటామని చెప్పి వాళ్ళకి హామీలు ఇచ్చి మంచినీరు అందుతుందా, భగీరథ వాటర్ అందరికి. మహిళలు కేసీఆర్ ఎప్పుడు చెప్తున్నారు మహిళలు బిందెలు తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళే వాళ్ళు అన్నట్టు, అలాంటి బాధ్యత ఒకవేళ అక్కడ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రిజైన్ చేయాలి కేసీఆర్ అంటారు. ఈ మాట మీకు స్ఫూర్తి మన సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 35 వార్డులు మన పట్టణంలో 35 వార్డులు అందరికీ కూడా భగీరథ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఓకే, సో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? డ్రైనేజ్ వ్యవస్థ మెయిన్, అసలు సిటీ అంటే డ్రైనేజే, సిటీ అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది. దాంట్లో ఆ విషయంలో మీరు ఎలా ఉన్నారు? ఒకప్పుడు రోడ్లు డ్రైన్లు చూస్తే మీకే అర్థమవుతుంది. అంతకుముందు ఉన్న డ్రైన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో. అంతకుముందు చాలా అంటే అసలు డ్రైన్లు అనేవి లేకుండా చాలా బాధపడేవారు ప్రజలందరూ కూడా. బాగలేని సిటీకి నన్ను పంపించారు ఏదో అనుకుర్రా? లేదండి, నేను మాది బాపట్ల మండలం. లవ్ మ్యారేజ్ కుదిర్చిన ఆ తర్వాత ప్రేమించుకున్నారా? ఈ పట్టణాన్ని మా అత్తగారు ఊరిని చాలా బాగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఈ చైర్మన్ పదవికి రావడం, వచ్చిన తర్వాత పట్టణాన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఒక బంగారు కోదాడగా మార్చాలని సంకల్పం. పచ్చని కోదాడ, బంగారు కోదాడ. సో నారాయణ గారు, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా నాకు సహకరించలేదు అనే మాట వినబడుతుంది, దీన్ని ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ పనిచేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ప్రజలు ఇస్తారు. వాస్తవానికి ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అయితే దాన్ని ఉన్నటువంటి లెవెల్స్ని బట్టి వాళ్ళు డెఫినెట్గా ఏం జరుగుతుంది అనేటటువంటిది మానిటర్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. వారి సలహాలు సూచనలు అనేటటువంటి క్రింద వారు ఎప్పుడైనా పాటించాల్సిందే. కానీ పనిచేసేటటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే మన పర్ఫార్మెన్స్ అనేటటువంటిది ప్రజలకు తెలియపరచుకునే అవకాశం ఉంటుంది. సో అక్కడ కొద్దిగా చిన్న లోపం ఉంది అని అయితే మేము వ్యక్తిగతంగా బాధపడేటటువంటి. ఒకరుండి చైర్మన్ వేరే పార్టీ వాళ్ళు ఉంటే ప్రోటోకాల్స్ పాటించకపోవడం అనేది ఒకటి వినబడుతుంది మనకు జనరల్. కానీ పార్టీ రెండు ఒకటే అయినప్పటికీ కూడా ఎందుకు ఈ ప్రోటోకాల్ విషయంలో మీరే చిచ్చిరైపోయాలన్నట్టుగా కూడా ఓ మాట వేస్తుంది, నిజమేనా? అది అబద్ధం అండి. 2.5 సంవత్సరాలు చాలా ఓపికగా పట్టణ అభివృద్ధిలో మేము ఎమ్మెల్యే గారి మాట వినుకుంటూ తప్పకుండా ఆయన సూచనలు పాటించుకుంటూనే వచ్చాము. వ్యక్తిగతంగా చాలాసార్లు కూడా ప్రోటోకాల్ విషయంలో కానివ్వండి, కొన్ని సందర్భాలలో జరిగినటువంటి అవమానాలు కానివ్వండి, వాటిని చూసి మేము ఇద్దరం కూడా ఇంటికెళ్ళి బాధపడేవాళ్ళం. ఏంటి పరిస్థితి, అసలు మనం ఎందుకోసం వచ్చాము, ఏం చేస్తున్నాము, ప్రస్తుతము ఏం చేయగలుగుతున్నాము, మనం అనుకొని వచ్చిన దానికి న్యాయం చేయగలుగుతున్నామా లేదా అనేటటువంటి సందేహంలో చర్చాంశంగా మాకు చర్చలు జరిగేవి. అయినా సరే ఒక వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి తన పొజిషన్ బట్టి ఇవ్వాల్సినటువంటి గౌరవంతో వాటిని ఎక్కడ కూడా బయటపడనీయకుండా ఖచ్చితంగా మా వంతు కర్తవ్యం అయితే మేము బాధపడుకుంటూ కూడా మా వంతు కర్తవ్యం అయితే మేమైతే నిర్వహించాము. ఎక్కడ ఉన్న నమ్మకం తెచ్చి చైర్మన్ చేసే కృతజ్ఞత కూడా లేదంటే
అదే చెప్తున్నాను. రాజకీయంగా నా గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. ఇప్పటివరకు నేను మీకు చెప్పింది అదే. ఎప్పటి నుంచో రాజకీయ కుటుంబంలో ఉన్నవాడిని, రాజకీయాలు చూస్తూ ఉన్నవాడిని. తర్వాత ఇది అవ్వాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని పెట్టుకొని వచ్చిన వాడిని. ఆ దైవానుజ్ఞంతో ప్లస్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పార్టీలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలతో నా ఆశయం అనేటటువంటిది నెరవేర్చుకోగలిగాను. ఇప్పుడు ఇంకొకటి, లాస్ట్ టైం మా మదరు చేసింది మా విలేజ్లోనే, మా ఏరియాలోనే, వార్డ్ నెంబర్ 9లో మేము చేసాము. అప్పుడు ఇంట గెలిచాము. ఈసారి ఏంటంటే కొన్ని కారణాల వల్ల అక్కడ ఇవ్వలేకపోతే వేరే చోట ఇచ్చారు. వేరే చోట వార్డులో ఇచ్చినా సరే మేము నిజాయితీగా అక్కడ వాళ్ళందరినీ కలిసి మేము ఏం చేయగలుగుతాము, మాకు ఓటేస్తే మేము ఏం చేయగలుగుతాం అనేటటువంటిది నిజాయితీగా వాళ్ళకి చెప్పుకోగలిగాము. సో వాళ్ళ ఆశీర్వాదంతో ఈ రచ్చ కూడా గెలిచాము. సో ఇంట గెలిచి రచ్చ గెలిచి ప్రూవ్ చేసుకున్నాము. మేము ఏదైతే చెప్పామో అది ప్రస్తుతం చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మమ్మల్ని ప్రజలు నమ్ముతారనేటటువంటిది మా విశ్వాసం. పత్తేడికి నమ్మొచ్చు కానీ పక్కలో బల్యాన్ని నమ్మలేమంటుంటే నా పోస్ట్కి ఎసరు తెస్తున్నారంటే అది ఇక్కడ ఒకళ్ళ పోస్టుకు ఒకరు ఎసరు పెట్టేది అనేటటువంటిది చాలా తప్పండి. అది ఎవరు ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయంలో ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది ఉంటుంది. డెఫినెట్గా మనం పాజిటివ్గా మన వర్క్స్ మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఎవరు కూడా ప్రత్యర్థులుగా లేకపోతే ఎవరు పోటీ వచ్చేటటువంటి అవకాశాలు అనేటటువంటి ఉండవు. దానికి తగ్గట్టుగా మనము నిర్ణయాలు అనేటటువంటి తీసుకొని అందరినీ కలగలుపుకుంటూ వెళ్ళి అందరికీ ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చేటట్లు చేసుకుంటూ సో ఒక పెద్దన్నలాగా చేస్తే ఇప్పుడు ఈ రోజున ఒక చైర్పర్సన్గా తను నాది నేనే చేసుకుంటాను, నేను ఎవరితోటి కౌన్సిలర్స్తో కానీ ఎవరితోటి ప్రమేయం లేదు అనేటటువంటిది చేస్తే కుదరదు అది. సో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కౌన్సిలర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటటువంటిది విని వాళ్ళ పని చేసుకొని ఇస్తూనే వాళ్లకు మనం సహాయ సహకారాలు అనేటటువంటి అందించాల్సిన అవసరం ఉంటుంది. ఒక టీం వర్క్ అనేటటువంటిది లేకపోతే వ్యాపారమైనా రాజకీయమైనా ఫెయిల్ అవుతాం అనేటటువంటిది నా విశ్వాసం. సో యుఎస్లో ఉన్న సమయంలో కౌన్సిల్ సభ పెట్టడం అనేది అంటే నా మాట విన్నట్టే కదా? అలా అని కాదండి, యాక్చువల్గా ఇంటిమేషన్ లేకుండా అలా అని కాదు. వాస్తవానికి 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారము కేటీఆర్ గౌరవ మంత్రి గారు ముందే చెప్పారు, చదువుకున్న వాళ్ళు రూల్ పొజిషన్ని పూర్తిగా చదువుకున్న వాళ్ళు పోటీ చేయండి, లేకపోతే పోటీకి రావద్దు, తర్వాత ఇబ్బంది పడతారని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు వ్యవస్థ మొత్తం కూడా కలెక్టర్స్ ద్వారా రూల్ పొజిషన్ ప్రకారమే జరుగుతుంది. సో 2019 మున్సిపల్ చట్టం ప్రకారము కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా చైర్పర్సన్ డేట్ ఫిక్స్ చేయాలి. ఆ డేట్ ఫిక్స్ చేసిన దానికి కమిషనర్ గారు వారి సిబ్బందితోటి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఏవైనా ఎజెండా ఉంటే కౌన్సిలర్స్ ఎజెండాని తర్వాత స్టాఫ్ ఎజెండాని మొత్తాన్ని క్రోడీకరించేసి ఒక ఎజెండా తయారు చేస్తారు. ఆ ఎజెండా తయారు చేసిన దాన్ని ఖచ్చితంగా గౌరవ చైర్పర్సన్ దాన్ని మొత్తం స్టడీ చేసేసి తనకు ఇంపార్టెంట్ అనుకున్న పనులు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ ఎజెండా అనేటటువంటిది రెడీ అవుతుంది. సో ఆ రెడీ అయిన ఎజెండాని ఎప్పుడైనా ఇంతవరకు 2.5 సంవత్సరాలు కూడా మేము చేసింది కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఆయన చూపించేసి అతని సలహాలు సూచనలు ఎంపీ గారు వాళ్ళు కూడా ఇవ్వచ్చు సలహాలు సూచనలు తప్పకుండా. వారు ఇచ్చిన వాటిని మనము దానిలో కూడా ఇంక్లూడ్ చేసేసి పెట్టుకునేటటువంటి సిస్టమ్ ఉన్నది మన దగ్గర. అయితే మొన్న జరిగిన వాటిల్లో మేము హక్కు ఏదైతే ఉందో మీటింగ్ జరపాల్సినటువంటి పరిస్థితిని ఖచ్చితంగా యాక్ట్ ప్రకారము మనము అవసరం ఉంది, అక్కడ ప్రజల నుంచి అవసరం ఉంది అక్కడ. సో వాటి కోసం అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది, మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. సరే దానికి వివిధ కారణాల వల్ల వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది కౌన్సిలర్స్ రాలేకపోవచ్చు, కానీ ఓవరాల్గా ఒక 10.5 కోట్ల రూపాయలకు చైర్పర్సన్ గారు ఆమోదం అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. సో కుల సమీకరణాలలో కుల సంభాషణలో ఎమ్మెల్యే అని మాట్లాడటం వల్లనే ఎమ్మెల్యేకు ప్రస్తుతం మరి లక్ష్మీనారాయణకు పొసగట్లేదు అనే వార్త గుస్సైన వార్త మీరు అన్నారా మాట? లేదండి, ఏ కులానికి సంబంధించినటువంటి మీటింగ్ జరిగినా కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రస్తావనలు అనేటటువంటివి వస్తాయి ఆ రోజున.
సో నేను సూర్యాపేట జిల్లా పెరుగు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు దరిదాపు 8,000 మందితోటి ఒక బహిరంగ మీటింగ్ అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. దానికి మా కుల పెద్దలైతే ఏంటి, గౌరవ ఎంపీ గారు, ప్రస్తుతం మన టీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగు లింగ యాదవ్ గారు కూడా రావడం జరిగింది. వారు కూడా స్వయాన ఒక మాట అన్నారు, ఈ పెరిక సామాజిక వర్గం అనేటటువంటిది సూర్యాపేట జిల్లాలో బాగా సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి కులము, దీని నుంచి రాజకీయంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది తన అభిప్రాయంగా కూడా చెప్పారు. సో అలాంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు కామన్గా వచ్చినటువంటి పెద్దలు మాట్లాడుతుంటారు, కానీ నేను ఆ స్టేజీ పైన నేను అవ్వాలి అనేటటువంటిది ఏం లేదు. అయినా ఇంకొకటి ప్రస్తుతం అంటే నేను అడగాలనుకుంటున్నాను, ఒక జీవితంలో ఎదగాలి అని అనుకోవటంలో తప్పు లేదేమోనని నా అభిప్రాయం. అలాంటి ఒక లక్ష్యం అనేటటువంటిది లేకపోతే జీవితంలో అది సాధ్యం కాదు, సాధించలేము. ప్రస్తుతం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారైనా 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఒక లక్ష్యం పెట్టుకొని చేశారు. 2009 నుంచి కూడా అవును, కుటుంబాన్ని వదిలిపెట్టేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుకుంటూ తను కూడా చెప్తుంటారు, అందరం చూసినదే. 15 సంవత్సరాలు కష్టపడ్డారు, పనిచేసి కాంగ్రెస్లో టికెట్ రాక తెలుగుదేశంలో టికెట్ తెచ్చుకొని మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చి, అంతే కదా. సో ఇక్కడ తన లక్ష్యం ఒకటి పెట్టుకున్నారు, ఆ లక్ష్యం నెరవేరటానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రయత్నాలు చేశారు. రాజకీయంగా అన్ని పార్టీలు ఫైనల్గా లక్ష్యాన్ని ఛేదించారు. సో తనని నీకు లక్ష్యాన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అనేటటువంటి ప్రశ్న ఎవరైనా ఎదుటి వాళ్ళు అడిగితే దాంట్లో అర్థం లేదు. సో ప్రతి మనిషికి లక్ష్యం అనేటటువంటి ఉండాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యాన్ని పెట్టుకుంటారు. సో నేను రావాలి, నేను ఉండాలి అనుకున్నప్పుడు అది లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందా ఏంటి అనేటటువంటిది అది నేను చెప్పట్లేదు. అది ఆ ప్రజలు, దేవుడు ఆశీర్వాదం ఉండాలి. సమయం వచ్చినప్పుడు జరగాల్సిన సమయం రాసి పెట్టుంటే అవుతుంది, లేదంటే లేదు. ఇప్పుడు నేను చైర్మన్ అవ్వాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో కష్టపడి సంవత్సరం పాటు తిరిగి వచ్చాను. సో అది రిజర్వేషన్ కారణంగా నాకు అదృష్టం లేదు. సరే, నా భార్య రూపంలో ఆ సర్వీస్ చేసేటటువంటి దొరికింది, మా ఇంట్లోకి వచ్చింది, అంతే తప్ప నేనైతే అవ్వలేకపోయాను కదా. అంటే నాకు అప్పటికి ఆ భగవంతుడి అనుగ్రహం లేదు, అది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం ఏ పనైనా, వ్యాపారం అయినా, రాజకీయం అయినా, సినిమా రంగం అయినా చేయాలనేటటువంటి సంకల్పం. అది చేసే క్రమంలో ఎప్పుడు ఆశీర్వాదం ఉంటే అప్పుడు ఏదైనా జరగవచ్చు, మన విధి ప్రకారం జరుగుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. సో ఈ యొక్క వార్త మీ ఏదైతే కోదాడలో ఉన్నది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్గపోరు బాగా నడుస్తుంది. మన 24 కేటీఆర్ బర్త్డే రోజు కూడా 2 వర్గాలుగా బర్త్డే చేశారన్నట్టు కూడా పెద్ద గుస వైరల్ అయిందన్నమాట. నిజమేనా? మరి మీ వెనక ఎవరు అసలు మాజీ ఎమ్మెల్యేతోటి కలిసి మీరు కుట్ర చేస్తున్నారంటారు? ఒకటండి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ప్రతి కార్యకర్త నుంచి పదవిలో ఉన్నటువంటి పెద్ద మనుషుల దగ్గర వరకు అందరికీ సంబంధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంతమంది కొన్ని లక్షల మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా కానివ్వండి అవకాశం వచ్చేది చాలా తక్కువ మందికి వస్తుంది. సో అంత మాత్రాన మిగతా వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ కాదని కాదు, వాస్తవం అదొకటి. రెండోది, నేను కొంతకాలం పాటు 2.5 సంవత్సరాల పాటు అందరూ అనుకుంటున్నట్లే ఎమ్మెల్యే అనుచరుడిగానే తిరిగాను, అది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని కారణాల వల్ల, వ్యక్తిగతంగా దూషించటం లాంటి కారణాల వల్ల నాకంటూ ఒక మనస్సాక్షి ఉంది కాబట్టి అక్కడ చాలా ఇబ్బంది పడ్డానండి. సో ఆ విషయంలో నేను ఇంతవరకు నా జీవితంలో ఫస్ట్ టైం చాలా హర్ట్ అయిన విషయం ఏదైనా ఉందంటే నా కుటుంబానికి సంబంధించి వ్యక్తిగతంగా దూషణ చేయటం, బూతులు తిట్టడం పబ్లిక్గా, అది జనాల ముందు అన్నారు, అది నిజం అబద్ధం అనేటటువంటిది నాకే అనుమానం వచ్చే క్రమంలో ఒక ఫంక్షన్ హాల్లో నమస్కారం పెడితే తిరిగి అతను గుడ్లూరు పండ్లు కొరుక్కుంటూ బూతులు తిట్టాడు నన్నే ప్రత్యక్షంగా ఎదురుగా. సో ఆ క్షణమే నాకు వ్యక్తిగతంగా విరక్తి వచ్చిందండి. అంటే ఇది ఇలా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దానివల్ల నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి సరే, ఇబ్బందికర పరిస్థితి ఆయన మీద వచ్చినా ఆయన పరంగా ఎలా పార్టీ పరంగా అందరం ఎవరు చేయాల్సిన బాధ్యత వాళ్ళని చేయాల్సిందే. సరే, కేటీఆర్ గారి బర్త్డే రోజు అంటారా, చంద్రరావు గారు కానివ్వండి, శశిరెడ్డి గారు కానివ్వండి, బాబు గారు కానివ్వండి, పాండురంగారావు గారు కానివ్వండి, ఇంకా మిగతా జెడ్పీటీసీలు భర్తలు అందరూ టీఆర్ఎస్ పార్టీనే. ఇక్కడ
రాజకీయానికి వ్యక్తిగత సంబంధాలని ఎప్పుడు కూడా కలిపి చూడొద్దు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ప్రతి ఫంక్షన్ జరిగినా కూడా ఒకరికొకరు పిలుచుకుంటారు, అందరూ అటెండ్ అవుతారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా సరే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్తాడు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో ఉంటాడు, మా కళ్ళ ముందు మేమే చూస్తున్నాం. సో అది తప్పులేదు. రాజకీయం ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మనం రాజకీయం చేయాలి. తర్వాత అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా అభివృద్ధికి అనేది తోడ్పడాలి. వాళ్ళేం బయట వాళ్ళు కాదు. మొన్న కేక్ కట్ చేసినప్పుడు మేము వెళ్ళిన వాళ్ళందరూ బయట వాళ్ళేం కాదు. వాళ్ళు అసలు ఆ రకంగా చూసుకుంటే ఉద్యమకారుడు శశిధర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో టీఆర్ఎస్తో సంబంధం ఉన్న అతను, చంద్రరావు గారు సీనియర్ లీడరు, వాళ్ళు ప్రెసిడెంట్ అందరూ టీఆర్ఎస్లోనే ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు పిలిచినటువంటి ఆ సందర్భం ఫంక్షన్ చేసుకుంటూ పిలిచారు, అందరం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో పార్టీ కోసం అందరం ఖచ్చితంగా కలిసి అయితే పనిచేస్తాము, దాంట్లో ఎలాంటి అనుమానం లేదండి. డ్యామేజ్ చేస్తారంటే ఈ విషయంలో ఇప్పుడు డ్యామేజ్ అనేటటువంటిది చేయటం అంటే ఒకరు డ్యామేజ్ ఎప్పుడు కూడా చేసేటానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మనం ఏదో అవకాశం ఇచ్చామని అనుకోవాలి ఖచ్చితంగా. సో మనం ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఉంటే ఎదుటివాడు డ్యామేజ్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? కాబట్టి ఎవరైనా ఎవరి స్థాయిలో వాళ్ళైనా లోపాలు ఎక్కడున్నాయి అనేటటువంటిది చూసుకోవాలి, వాటిని సరిదిద్దుకోవాలి, అందరినీ కలుపుకొని పోవాలి. అంతే తప్ప ఒకరు డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ అవ్వటమో, ఒకరు కొమ్ము కాస్తే పదవి అనేటటువంటిది రావటము అది సాధ్యం కాదు. అది వ్యక్తిగతంగా తనకున్నటువంటి అదృష్టాన్ని తన ప్రవర్తనని బట్టే ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడి భవిష్యత్తు అయినా ఉంటుందనేది నా అభిప్రాయం. శిరీష గారు, పదవి సంతృప్తి ఉందా లేకపోతే వాళ్ళు వీళ్ళు ఈ రాజకీయంలో మరి నలిగిపోతున్నారా? అదేం లేదండి, చాలా సంతృప్తిగా ఉంది. ఇంకా ఈ రాజకీయంలో ముందు ముందు ఇంకా మంచి అభివృద్ధి చేయాలనే ఆశయంతో ఉన్నాం. సో పనులు మీరు అనుకున్నటువంటి పనులు చేశారా? చాలా వరకు మాకు వీలైనంత వరకు అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. కోదాడ అభివృద్ధి గురించి పట్టణ ప్రజలు చూస్తూనే ఉన్నారు, అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చెప్పి. ఇంకా కూడా ముందు ముందు ఇంకా మంచి అభివృద్ధి పనులు చేసి ప్రజలకు వారికి అవసరమైన సౌకర్యాలని తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. గృహిణిగా ఇంటికి ఎప్పుడు ఇస్తున్నారు సమయము, ప్రజలకు ఎప్పుడు ఇస్తున్నారు? నేను అటు వీలైనప్పుడు అంటే ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్కి వాటికి సమయం కేటాయించి ఇటు నా పిల్లల్ని చూసుకోవడానికి వారికి సమయం కేటాయించడం జరుగుతుంది. నేను అటు ఇటు తిరగడం జరుగుతుంది. సంతృప్తి అనిపిస్తుందా? ఫుల్ బిజీగా. సో టికెట్ విషయంలో ఈసారి మీకు పార్టీ మొగ్గు చూపుతారు, రెడీ ఉంటారా మీరు? తప్పకుండా అండి. పార్టీ ఎలాంటి అవకాశాలు ఇచ్చినా కూడా వాటికి న్యాయం చేయడానికైతే నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను. సిట్టింగ్ ఇస్తే పరిస్థితి ఎన్నపోటీ అనుభవిస్తారా? అట్లా ఏం లేదండి. పార్టీ నిర్ణయం ఏదైతే దానికి కట్టుబడి ఉంటాను తప్ప ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాల్సిందే. కోదాడలో మీ ప్రణాళిక ఏంది అసలు? కోదాడ గురించి మీకు ఏం తెలుసు? నిలబడటం ఒక్కటేనా, దాని గురించి ఏమో తెలుసా? ఒక్కటండి, వాస్తవానికి ఒకేసారి ఏ ప్రజాప్రతినిధి వచ్చినా కూడా అద్భుతాలు అనేటటువంటిది చేస్తారనేది సాధ్యం కాదు. ఇప్పుడు కోదాడ మున్సిపాలిటీది చూసుకున్నా కూడా ఇప్పటి వరకు మేము చేసుకుంటుంది పోతుంది ఏదైనా ఉంది అని అంటే తను చెప్పినట్టు ఉన్న వాటిలలో బెస్ట్ ఏం చేయగలమనేటటువంటిది ఒకటి. రెండోది ప్రియారిటీగా పనులు ఏం చేయాలి, ఏది ముఖ్యమైన పనులు అనేటటువంటిది చేయాలనేటటువంటి ఆలోచన చేసి పట్టణాన్ని డెవలప్మెంట్ చేసే క్రమంలో తన ఆలోచనలు ఉన్నాయి. భవిష్యత్తులో అంటే ఒకేసారి అన్ని పనులు చేయటం అనేటటువంటిది మనకు తెలిసింది సాధ్యం కాదు. అయినా సరే ఒక ప్రణాళికాబద్ధంగా గతంలో చేసిన దానికంటే బెస్ట్ చేశారు అనేటటువంటిది నిలుపుకుంటే తర్వాత వచ్చేవాళ్ళు మాకంటే బెస్ట్ చెయ్యాలి అనేటటువంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని మమ్మల్ని చూసి చేస్తే చాలనేది ఒకటి. అలాగే ఇప్పుడు కోదాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది అంటే ఖచ్చితంగా నాకు అవగాహన లేదనేది కాదు. సో ఆ ప్రాంతవాసిగా అన్ని మండలాలతో కానివ్వండి, అందరు ప్రజాప్రతినిధులతో కానివ్వండి, అన్ని పార్టీలతో కానివ్వండి, అన్ని రకాల చుట్టాల పరంగా, చుట్టరికం పరంగా, స్నేహితుల పరంగా, వ్యాపార పరంగా కోదాడ నియోజకవర్గంతో ఖచ్చితంగా పరిచయం ఉంది. లక్ష్మీనారాయణ గారు టీఆర్ఎస్లోనే ఉన్నారు కానీ కాంగ్రెస్ తొత్తు అంటే అది తప్పు అండి. అంటే నేను అనేటటువంటిది నా నమ్మకం ఏంటంటే
ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే పోటీ పడాలి. సో మిగిలిన టైంలో ఇప్పుడు మాకున్నటువంటి 35 పట్టణ వార్డులలో 25 టీఆర్ఎస్కు ఉన్నప్పుడు మిగిలిన 10 వార్డులలో ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, టీడీపీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళల్లో టీఆర్ఎస్ పార్టీకి కూడా ఖచ్చితంగా ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో టీఆర్ఎస్ పార్టీ అందరికీ ఈ వార్డులను సమానంగా చూసినప్పుడు మళ్ళీ పార్టీ పరంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ అభ్యర్థి ఎవరైనా సరే మేమందరం కూడా టీఆర్ఎస్ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇలాంటి అభివృద్ధి జరిగింది, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇలాంటి అభివృద్ధి జరిగింది అనేటటువంటిది మరలా మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కౌన్సిలర్స్తో కానివ్వండి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కానివ్వండి, వ్యక్తిగతంగా అభివృద్ధికి సంబంధించినటువంటి సంబంధాలు అనేటటువంటి ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దాన్ని చూసి తొత్తుగా మారారు ఏంటి అంటే కాదు. ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి అనేటటువంటిది ఉంటుంది. మనకు ఏం న్యాయం చేసుకుంటున్నంతో పాటు ఇతరులకు న్యాయం చేయాలనేటటువంటి సెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ క్రాస్ కాకుండా ఉంటే చాలు. ఏదైతే అంటే జీవితంలో 10 మందికి ఉపయోగపడాలనేటటువంటి ఒక లక్ష్యంతో అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటూ సాధ్యమైనంత వరకు మంచి చేయాలనేటటువంటి తపంతో మా జీవనం అనేటటువంటిది కొనసాగించడం జరుగుతుంది. ఈ పొజిషన్లోకి రావడానికి మాకు సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు సహకరించినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాకున్నటువంటి ప్రస్తుతం చేయగలిగినటువంటి అవకాశాల్లో అన్ని రకాలుగా పట్టణ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ, అలాగే భవిష్యత్తులో మీ అందరి ఆశీర్వాదంతో ఎలాంటి పొజిషన్లోనైనా సర్వీస్ చేసేటటువంటి అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాము. అలాగే మా వనపర్తి సేవాదళం అనేటటువంటి ఒక ట్రస్ట్ ద్వారా కూడా ట్రస్ట్ కార్యక్రమాలు అనేటటువంటి చేస్తాము. రాజకీయంలో పదవిలో ఉన్నా లేకున్నా సోషల్ సర్వీస్ అనేటటువంటిది మాత్రం కోదాడలో మొదలు పెట్టాము. దాన్ని జీవితాంతం భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు జీవితకాలం కొనసాగిస్తాము. వాటికి తప్పకుండా ఆ ప్రజల రుణం, నేను పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలనే ఆ కోరికతోటి 100% మనస్ఫూర్తిగా పనిచేయడానికైతే సిద్ధపడి ఉన్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం శిరీష గారు. మరింత డెవలప్మెంట్ కోదాడలో చేసుకుంటూ ముందుకెళ్ళాలని, మరి మీరు అనుకున్న విధంగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని, మీరు పెట్టినటువంటి ట్రస్ట్ ద్వారా సామాన్య ప్రజలకు అన్ని అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ. సో ఇదే మరి కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ అయినటువంటి శిరీష లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి విషయాలు. తన లక్ష్యం చిన్నప్పుడు మరి ఒక మార్పుల ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా అందరిలా కాకుండా డిఫరెంట్గా ఆలోచిస్తూ హైదరాబాద్ వస్తూ ఒక వ్యవసాయ సంబంధించినటువంటి ఒక కంపెనీ నెలకొల్పి వివిధ కంపెనీలలో కూడా పనిచేస్తూ లాభ నష్టాలకు బేరేజ్ వేసుకొని అంచెలంచెలుగా వెళుతూ రాజకీయ ఫ్యామిలీ అయినటువంటి తన ఫ్యామిలీ ద్వారా మరి వాళ్ళ తల్లికి రావాల్సినటువంటి చైర్మన్ మిస్ అయ్యి మరి తన అర్ధాంగికి కూడా తెచ్చుకున్న విధంగా ముందుకెళ్తూ మరి రాబోయే రోజులలో కూడా ఒక మనిషి మరి ఎందుకు గొప్పగా ఆలోచించకూడదు, ఇక్కడితో సంతృప్తి పడాల్సిన అనే అంశం అనేది నా దృష్టి కానే కాదు. ఏదైనా సరే కానీ ఏ విషయంలోనైనా ముందుకే వెళ్తారని ముందుగా తెలియజేశారు. చూస్తూనే ఉన్న రీతి లక్ష్యం సమాజహితం. మీ సురేష్ దండ.